కరోనా వైరస్ కోవిడ్-19 మనకు రోజు రోజుకు ఇదివరకు లక్షణాలు మొట్టమొదటి ఏమనుకున్నామంటే ఇది శ్వాసకోశ వ్యాధి సంబంధించింది. అలాగే జ్వరము, దగ్గు, ఆయాసం, ఈ న్యూమోనియా అని అనుకున్నాము. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇది వాంతులు, విరేచనాలు, కడుపుల నొప్పితోటి కూడా మొదలవుతుండొచ్చు అనుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఏసిమ్టమాటిక్ క్యారియర్, అంటే వ్యాధి ఉంటుంది కానీ ఆ వ్యాధి వచ్చినట్టు వాళ్ళకు తెలియదు, వాళ్లకు లక్షణాలు ఉండవు కానీ వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి ఉన్న వ్యక్తి ఇతరులకు మనకు ఇన్ఫెక్షన్ ఇవ్వగలుగుతారు, ఇతరులకు వ్యాధిని ఇవ్వగలుగుతాడు. దాన్ని ఏసిమ్టమాటిక్ క్యారియర్ అంటాం. అంటే వ్యాధి లక్షణాలు ఏమాత్రం బయటపడకుండా వ్యాధి ఉండి ఇతరులకు ఇచ్చేదాన్ని ఏసిమ్టమాటిక్ క్యారియర్ అంటాం. అలాగే చికిత్సా విధానంలో కూడా మొట్టమొదటి ఏమన్నారంటే ఓన్లీ సిమ్టమాటిక్ థెరపీ, అంటే జ్వరం వస్తే పారాసిటమాల్, డిహైడ్రేషన్కు ఐవి ఫ్లూయిడ్స్, ఒకవేళ ఆక్సిజన్, ఆ తర్వాత కూడా ఏమాత్రం న్యూమోనియా తగ్గకపోతే, ఆయాసం తగ్గకపోతే, సాచురేషన్స్ మెయింటైన్ కాకపోతే వెంటిలేటర్ అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమన్నారు, వీటికి తోడుగా డైహైడ్రాక్సీ క్లోరోక్విన్, అంటే మనం మలేరియాకు వాడే మందు, అట్లాగే ఎజిత్రోమైసిన్, ఈ రెండు కాంబినేషన్లతోటి కనుక కరోనా చికిత్సగా మంచిగా పనిచేస్తుందని అన్నారు. కొద్ది రోజులకే, అంటే కొన్ని దేశాలు, ఇటు యూకే కానీ కొన్ని దేశాలు అసలు వాడట్లేదు. ఇప్పుడు కూడా ఆ మందు ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇంకా మనకు స్పష్టత రాలేదు. ఈ మధ్యనే అమెరికాలో కూడా దాని గురించి మళ్ళీ డైహైడ్రాక్సీ క్లోరోక్విన్ అండ్ ఎజిత్రోమైసిన్ గురించి మళ్ళీ దాన్ని సర్వే చేస్తున్నారు. దాన్ని ఇంకా తప్పనిసరిగా ట్రీట్మెంట్ పార్ట్లో కొందరు వాడాలని, కొందరు వాడకూడదు అని చెప్పి ఇంకా ఏది నిర్ధారణ రాలేదు. అయితే ఇది ఇలా ఉండగా ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదు, ప్రత్యేకమైన మందు లేదు. కానీ ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంటే ఎవరైతే కోవిడ్-19 లేదా కరోనా వైరస్ వ్యాధితోటి వాళ్లకు కోలుకున్నారు, అంటే ఆ వ్యాధి నుంచి బయటపడిన వాళ్లకు వాళ్ళ రక్తాన్ని ద్వారా వాళ్ళ రక్తంలో ప్లాస్మా దాన్ని తీసి సపరేట్ చేసుకున్న యాంటీబాడీస్ ఉంటాయి. ఎవరైతే కరోనా వ్యాధి వచ్చి కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వాళ్ళది రక్తములో, ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉండి ఆ యాంటీబాడీస్ని ప్లాస్మా థెరపీ మాదిరిగా చికిత్స కనుక చేస్తే ఎంతటి సీరియస్ కేసుకైనా మనకు తొందరగా కోలుకుంటున్నారు అంటున్నారు. ఇది ప్రస్తుతం మనకు ఈ ప్లాస్మా థెరపీ అందుబాటులో ఉంది, కొన్ని దేశాలు వాడుతున్నారు. ఈ ప్లాస్మా థెరపీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలామంది సీరియస్ పేషెంట్లు కూడా కోలుకున్నారని చెప్తున్నారు. అయితే దీనికి ఒకటే ఏమంటే, మనకు తప్పనిసరిగా ఒక వ్యాక్సిన్ వస్తేనే తప్ప ఈ వ్యాధికి మనకు వ్యాధి సోకకుండా మనం కాపాడగలుగుతాము. ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పట్లో ఈ వ్యాక్సిన్ కొరకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్, యూకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్తో కలిసి, ఇటు అమెరికాలో, ఇటు మన భారతదేశంలో హైదరాబాదులో భారత్ బయోటెక్, కృష్ణా ఎల్లా వాళ్ళు ఇంట్రానేసల్ వ్యాక్సిన్ అని చెప్పి తయారు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ కనుక మనకు అప్రూవ్ అయిందంటే మనకు మన హైదరాబాదు, మన తెలుగు వాళ్ళకే ఇది చాలా గొప్ప విజయం అని చెప్పాలి. అలాగే ఈరోజు 29th ఏప్రిల్, అంటే రేపటితోటి అమెరికాలో విధించిన లాక్డౌన్ రేపు పూర్తవుతుంది. 14th మార్చి రోజు లాక్డౌన్ను విధించి, అలాగే స్టే ఎట్ హోమ్
అండ్ సోషల్ గైడెన్స్ గైడ్లైన్స్, సోషల్ డిస్టెన్స్ గైడ్లైన్స్ అంటే భౌతిక దూరం పాటించాలని చెప్పి గైడ్లైన్స్ పెట్టారు. ఈ రోజు వరకు ప్రపంచంలో చనిపోయిన వారి సంఖ్య 2,17,953 అయితే అమెరికాలో ఈ రోజు వరకు 59,300 చనిపోయారు. అంటే మన భారతదేశంలో కూడా 24th రోజు నుంచి భారతదేశం మొత్తం లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పుడు మన భారతదేశంలో కూడా ఈ రోజు వరకు ఈ 29th ఏప్రిల్ వరకు 1,008 మంది చనిపోగా నమోదైన కేసులు 31,360. అంటే మన భారతదేశంలో లాక్డౌన్ చాలా కఠినంగా మనం పాటించినప్పటికీ ఎంత సమయం పట్టింది. అయితే రేపు లేదు ఎల్లుండి అంటే 1 మే నుంచి అమెరికాలో ఈ సోషల్ డిస్టెన్స్ గైడ్లైన్స్ని సడలిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని 50 స్టేట్లలో 20 స్టేట్లలో సడలిస్తున్నారు. అయితే ఈ సడలించడం వల్ల కొంతమంది నిపుణులు ఏమనుకుంటున్నారంటే రిబౌండ్ ఫెనామినా అంటే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొందరేమో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందంటున్నారు. ఇది మనకు 1-2 వారాలలో తేలిపోతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో లాక్డౌన్ మే 3, తెలంగాణలో మే 7 వరకు ఉన్నది. ఇప్పుడున్న కేసులు మన ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే మనం ముందంజ సరైన సమయంలో లాక్డౌన్ మనం 24 మార్చి రోజు మన ప్రధాన మంత్రి మోడీ గారు లాక్డౌన్ విధిస్తే 22nd నుంచి మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు లాక్డౌన్ విధించారు. ఈ రోజు వరకు మనకు ఈ లాక్డౌన్ ఉండటం వల్ల అతి తక్కువ కేసులు నమోదు కావటం, అతి తక్కువ మంది చనిపోవటం ప్రపంచంలోనే మనం చాలా ప్రపంచంలో అందరూ కూడా మనల్ని పొగుడుతున్నారు. కానీ ఈ మనకున్న జనాభాకు మనకున్న వసతులకు ఇంకొక 3 వారాలు మే ఎండింగ్ వరకు కనుక పొడిగిస్తే తప్పనిసరిగా మనం ఈ మహమ్మారి నుంచి కాపాడుకోగలుగుతాము, మహమ్మారిని అరికట్టగలుగుతామని అనుకుంటున్నాము. ఇది తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, అలాగే యూకే అండ్ ఇతర దేశాలన్నీ కూడా, ఫ్రాన్సు అన్నీ కూడా వాళ్ళు ఆర్థికంగా తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకంటే ఎంతో ముందంజగా ఉన్నారు. అలాంటి దేశాలలోనే ఇన్ని ప్రమాదాలు అవుతున్నాయి. కాబట్టి మనకున్న డెవలప్డ్ కంట్రీస్ అవి, మన డెవలపింగ్ కంట్రీ మనది, మనకున్న వసతులతోటి ఇది కేవలం ఇంటికే పరిమితమై మనము ఎలాంటి ప్రమాదాన్ని కాపాడుకోకుండా, ఎలాంటి ప్రమాదాన్ని ఇన్వైట్ చేయకుండా మనం కనుక ఇంకొక 3 వారాలు దీన్ని లాక్డౌన్ పొడిగించగలిగితే తప్పనిసరిగా మనం ఈ వ్యాధి బారి నుంచి మనం తప్పించగలుగుతాము, ఈ వ్యాధిని కాపాడగలుగుతాము. మనలో మన కుటుంబాలని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone, Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV.
Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.